హలో గైస్! టెస్ట్‌లు, వన్‌డేలు, టీ20లు 3 ఫార్మాట్‌లలో కలిపి ఒకే టీమ్ మీద ఎక్కువ సెంచరీలు చేసిన 10 మంది ఆటగాళ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇక ఒకే జట్టు మీద ఎక్కువ సెంచరీలు చేసిన 10 మంది ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ 1991 నుండి 2013 వరకు ఆస్ట్రేలియా వంటి స్ట్రాంగ్ టీమ్ పైన 110 మ్యాచ్ల్లో 3 ఫార్మాట్లైన టెస్టులు, వన్‌డేలు, టీ20ల్లో 20 సెంచరీలు చేశాడు. ఇక సచిన్‌కి ఆస్ట్రేలియా మీద హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 241 నాటౌట్‌గా ఉంది. అండ్ 49.68 యావరేజ్‌తో 6707 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 68.84గా ఉంది. అంతేకాకుండా 31 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అప్పట్లో ఆస్ట్రేలియా అంటే ప్రతి టీంకి భయమేసేది. అలాంటి ఆస్ట్రేలియా మీద ఎక్కువ సెంచరీలు చేశాడు సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ నెంబర్ 2 డొనాల్డ్ బ్రాడ్మన్. ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మన్ గురించి సెపరేట్‌గా చెప్పనక్కర్లేదు. 1930s అండ్ 40s మధ్యలో వరల్డ్స్ మాస్టర్ క్రికెటర్‌గా పాపులర్ అయ్యాడు. డాన్ బ్రాడ్మన్ 1928 నుంచి 1948 వరకు ఇంగ్లాండ్ టీం పైన 37 మ్యాచ్ల్లో 19 సెంచరీలు చేశాడు. సచిన్ 20 సెంచరీలు చేయకముందు బ్రాడ్మనే నెంబర్ 1గా ఉండేవాడు. ఇంగ్లాండ్ మీద బ్రాడ్మన్‌కి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 334గా ఉంది. అండ్ 89.78 యావరేజ్‌తో 5028 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 58.06గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 సచిన్ టెండూల్కర్. మళ్ళీ సచిన్ టెండూల్కర్ 1990 నుంచి 2012 వరకు శ్రీలంక మీద 109 మ్యాచ్ల్లో 17 సెంచరీలు చేశాడు. శ్రీలంక మీద సచిన్‌కి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 203గా ఉంది. అండ్ 49.11 యావరేజ్‌తో 5108 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 70.49గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 విరాట్ కోహ్లీ. రన్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ క్రికెట్‌లో చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాచ్‌లు చాలా ఉన్నా పాకిస్తాన్‌పై టీ20లో 53 బంతుల్లో 82 పరుగులు చేసిన మ్యాచే హైలైట్‌గా చెప్పొచ్చు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన ఒక సిక్స్‌ను ఐసీసీ షాట్ ఆఫ్ ది సెంచరీగా కూడా ప్రకటించింది. విరాట్ కోహ్లీ 2009 నుంచి 2025 వరకు ఆస్ట్రేలియా మీద 103 మ్యాచ్‌ల్లో 17 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా మీద కోహ్లీకి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 186గా ఉంది. అండ్ 48.90 యావరేజ్‌తో 5477 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 73.36గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ లెగ్ స్పిన్నర్‌గా స్టార్ట్ చేసి ఆస్ట్రేలియా బెస్ట్ బ్యాటర్‌గా మారాడు. క్రీజులో స్టీవ్ స్మిత్ చేసే యాక్షన్స్ చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. తలను బ్యాట్‌ను షేక్ చేస్తూ ఉంటాడు. స్టీవ్ స్మిత్ 2010 నుంచి 2025 వరకు ఇండియా మీద 65 మ్యాచ్ల్లో 16 సెంచరీలు చేశాడు. ఇండియా మీద స్మిత్‌కి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 192గా ఉంది. అండ్ 52.21 యావరేజ్‌తో 3968 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 65.61గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 జోయ్ రూట్. ఇంగ్లాండ్‌కి చెందిన జోయ్ రూట్ 2012 నుంచి 2025 వరకు ఇండియా మీద 67 మ్యాచ్ల్లో 16 సెంచరీలు చేశాడు. ఇండియా మీద జోయ్ రూట్‌కు హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 218గా ఉంది. అండ్ 53.59 యావరేజ్‌తో 4395 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 60.26గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 విరాట్ కోహ్లీ. మళ్ళీ విరాట్ కోహ్లీ 2008 నుంచి 2024 వరకు శ్రీలంక మీద 75 మ్యాచ్ల్లో 15 సెంచరీలు చేశాడు. కోహ్లీకి శ్రీలంక మీద హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 243గా ఉంది. అండ్ 62.70 యావరేజ్‌తో 4076 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 87.37గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 రికీ పాంటింగ్. రికీ పాంటింగ్ అతని జనరేషన్‌లో దేనికి కాంప్రమైజ్ కాని క్రికెటర్. ఏ విషయంలోనూ అతను కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అతని కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా ఎదురులేని టీమ్‌గా విజయాలు సాధించింది. అండ్ అపోనెంట్ టీమ్‌కైతే చుక్కలు కనబడేది. రికీ పాంటింగ్ 1995 నుంచి 2012 వరకు ఇండియా మీద 89 మ్యాచ్ల్లో 14 సెంచరీలు చేశాడు. ఇండియా మీద పాంటింగ్‌కి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 257గా ఉంది. అండ్ 47 యావరేజ్‌తో 4795 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 67.16గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 సునీల్ గవాస్కర్. ఇండియాకు చెందిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ 1971 నుంచి 1986 వరకు వెస్టిండీస్ మీద 38 మ్యాచ్ల్లో 13 సెంచరీలు చేశాడు. వెస్టిండీస్ మీద గవాస్కర్‌కి హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 236 నాటౌట్‌గా ఉంది. అండ్ 60.46 యావరేజ్‌తో 3144 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 57.23గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 మహేలా జయవర్ధనే. శ్రీలంకకు చెందిన క్లాసీ బ్యాట్స్‌మెన్ మహేలా జయవర్ధనే 1998 నుంచి 2015 వరకు ఇంగ్లాండ్ మీద 75 మ్యాచ్ల్లో 13 సెంచరీలు చేశాడు. జయవర్ధనేకి ఇంగ్లాండ్ మీద హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 213 నాటౌట్‌గా ఉంది. అండ్ 49.22 యావరేజ్‌తో 3987 రన్స్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 60.65గా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సచిన్ అండ్ కోహ్లీ ఇద్దరూ కూడా సేమ్ టీం పైనే 2 సార్లు ఎక్కువ సెంచరీలు చేశారు.